హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ హేమ. పుచ్చకాయతో చాలా రకాల జ్యూసులు చేయొచ్చు. అందులో ఒకటైన రీఫ్రెషింగ్ జ్యూస్ని ఈరోజు వీడియోలో మీకు నేను షేర్ చేయబోతున్నాను. ఎండలో పనిచేసి అలసిపోయి నీరసంతో ఇంటికి వచ్చే వాళ్ళకి ఈ రీఫ్రెషింగ్ జ్యూస్ని కనుక ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అంతేకాకుండా ఈ రీఫ్రెషింగ్ జ్యూస్ నీరసాన్ని తగ్గించి ఎనర్జీని కూడా ఇస్తుంది. మరి ఆలస్యం చేయకుండా ఈ రీఫ్రెషింగ్ జ్యూస్ని ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ముందుగా ఒక బౌల్ని తీసుకొని ఆ బౌల్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు సబ్జా సీడ్స్ని తీసుకోవాలి. కొన్ని వాటర్ని పోసి ఒకసారి బాగా మిక్స్ చేసి 20 నిమిషాల పాటు నానపెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి 2 కప్పుల వరకు కట్ చేసుకున్న పుచ్చకాయ ముక్కల్ని తీసుకోవాలి. అందులోకి 3 ఐస్ క్యూబ్స్ని, 2 టేబుల్ స్పూన్ల వరకు తేనెని, 4-5 పుదీనా ఆకుల్ని, కొంచెం నిమ్మరసాన్ని, చిటికెడు ఉప్పుని వేసి స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ జ్యూస్ని స్ట్రెయినర్తో వడకట్టుకోవాలి. ఇప్పుడు గ్లాస్లోకి 2 ఐస్ క్యూబ్స్ని, చిన్నగా కట్ చేసుకున్న పుచ్చకాయ ముక్కల్ని, నానబెట్టుకున్న సబ్జా సీడ్స్ని వేసి ఈ రిఫ్రెషింగ్ జ్యూస్ని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, నీరసాన్ని తగ్గించి ఎనర్జీనిచ్చే అలాగే అల్టిమేట్ టేస్ట్నిచ్చే రిఫ్రెషింగ్ జ్యూస్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. టేస్ట్ చేసి ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ని నాకు షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసమైతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.